నెమలి గురించి ఏం చెప్తావు? నెమలి అసలు అది నిజంగా ఇప్పటికీ నాకు అది ఎందుకు నా నా అంతమంది పోతుంటే నన్నే ఎందుకు తిరగాలి? సరే దానికి ఆకలి అవుతుందేమో అని పెడితే ఫుడ్ తినలేదు, దాహం వేస్తుందని చెప్పేసి నీళ్ళు వస్తే నీళ్ళు తాగలేదు, సైకిల్ మీద సీటు మీద హ్మ్. సీటు మీద ఎక్కి హ్మ్. ఇట్లా ఇక్కడికి వచ్చేసి సీటు మీద కూర్చొని ఇట్లా 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 నేను సెల్ చూస్తాను, ఇట్లా సెల్ చూసింది అది. ఏంది ఇట్లా చూసారు, భయపడ్డాను నేను, ఏంది ఇది ఏంటిది అని చెప్పేసి. ఇంకా నేను సైకిల్ అక్కడ పెట్టి అటురికి వస్తాయి, ఇటురికి వస్తుంది, సైకిల్ చుట్టూ తిరిగితే సైకిల్ చుట్టూరికి వస్తుంది, లాస్ట్కి దాన్ని తప్పించుకోలేక స్పీడ్గా అటురికి అక్కడక్కడ వాళ్ళ వీళ్ళతో ఆగని చెప్పించి మళ్ళీ వెనక కూర్చొని ఆ అడవిలో దగ్గర కిలోమీటర్న్నర నా వెనక ఎందుకు ఉరికొచ్చిందో ఇప్పటికీ అర్థం కాదు నాకు అది. హ్మ్. యాక్చువల్గా మనుషుల దగ్గర ఒక ఆరా ఉంటుంది, పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా అని చెప్పేసి మన చుట్టూ ఒక పాజిటివిటీ. నా దగ్గర ఆ పాజిటివ్ ఆరా దానికి కనబడ్డదేమో. నా దగ్గర నాకు ఏ జంతువులైనా ఈవెన్ ఏవైనా కూడా నాకు వచ్చి లైక్ ఇట్లా వచ్చేస్తాయి దగ్గరికి, మంచిగా వచ్చేస్తాయి, ఆడుకుంటాయి నాతోటి. ఈవెన్ డాగ్స్ కానీ ఏమైనా ఇలాంటివి ఏమైనా సాధు జంతువులు ఏవైనా వచ్చేస్తాయి. సో నాకు అవంటే చాలా ఇష్టం. మేబీ అది ఏంటో తెలియదు కానీ ఆ ఆరా నన్ను నడిపిస్తుంది. అండ్ నాతోటి ఒక గంట సేపు 2 గంటల సేపు కూర్చుంటే యూ విల్ ఫీల్ బెటర్ అండ్ లైక్ ప్లెజెంట్గా అనిపిస్తుంది అండ్ చాలా చాలా క్లోజ్గా అనిపిస్తుంది. లైక్ ఆ క్లోజ్నెస్ తోటే మళ్ళీ మనం కలిసినాం, లైక్ అప్పుడు మనం ఎట్లయితే ఉన్నామో ఆ క్లోజ్నెస్ తోటే మళ్ళీ కలిసినామేమో. సో ఇదంతా ఒక పాజిటివ్ థింగ్ నడిపిస్తుంది.